ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణం, ఆయన కుమారుడు మొజ్దాబా ఖమేనీ తీవ్రంగా గాయపడ్డం ఆ దేశ రాజకీయ ముఖ చిత్రాన్ని ఒక్కసారిగా మార్చేసింది. ప్రస్తుత యుద్ధ సంక్షోభంలో ఇరాన్ నౌకను నడిపించే నాదుడే లేని స్థితిలో ఆ దేశ అత్యంత శక్తిమంతమైన సైనిక విభాగం ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ పగ్గాలను తన చేతుల్లోకి తీసుకుంది. ఎన్నికైన అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్ పదవిలో ఉన్నప్పటికీ ఆయనకు ఎటువంటి అధికారాలు లేకుండా ఐఆర్జీసీ అడ్డుకట్ట వేస్తోందని అంతర్జాతీయ మీడియా కథనాలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా దేశ నియామకాల్లో అధ్యక్షుడు తీసుకుంటున్న నిర్ణయాలను సైనిక నాయకత్వం తొంగలో తొక్కుతోంది. నిఘా మంత్రిని నియమించే విషయంలో అధ్యక్షుడు చేసిన ప్రయత్నాలను ఐఆర్జీసీ మేజర్ జనరల్ అహ్మద్ వహీద్ అడ్డుకోవడం ఇక్కడ గమనార్హం. యుద్ధ సమయం కాబట్టి అన్ని కీలక పదవుల్లో తమకు నచ్చిన వారినే కూర్చోబెడతామని సైన్యం భీష్మించు కూర్చోవడంతో ఇరాన్ పాలనలో తీవ్రమైన రాజకీయ ప్రతిష్టంభన నెలకొంది. ఈ పరిణామాలు కేవలం తాత్కాలికం కావని, ఇరాన్ అధికారిక వ్యవస్థలో వస్తున్న శాశ్వత మార్పులని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు గాయపడిన మొజ్దాబా ఖమేనీ చుట్టూ ఐఆర్జీసీ ఒక దుర్భేద్యమైన రక్షణ వలయాన్ని ఏర్పాటు చేయడం స్థానికంగా అనేక అనుమానాలకు తావిస్తోంది. సుప్రీం లీడర్ను కలిసే మార్గాలను సైన్యం తన నియంత్రణలోకి తీసుకోవడం వల్ల ఎన్నికైన ప్రభుత్వం నుంచి ఆయన పూర్తిగా ఏకాకిగా మారిపోయారు. అధ్యక్షుడు పెజిష్కియాన్ అత్యవసర సమావేశం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఐఆర్జీసీ వాటిని ఫలించనివ్వడం లేదని సమాచారం. ప్రభుత్వ నివేదికలు కూడా నేరుగా సుప్రీం లీడర్ వద్దకు చేరకుండా సైన్యం తన పట్టు ప్రదర్శిస్తోంది. దీన్ని ఒక ఆకస్మిక సైనిక తిరుగుబాటుగా కాకుండా అధికార స్వరూపంలో క్రమంగా చోటు చేసుకుంటున్న మార్పుగా చూడాలని నిపుణులు పేర్కొంటున్నారు. అతివాద ధోరణి కలిగిన ఐఆర్జీసీ చేతుల్లోకి అధికారం వెళ్లడం వల్ల ఇరాన్ విదేశాంగ విధానం మరింత కఠినంగా మారే ప్రమాదం ఉంది. చర్చల ద్వారా శాంతిని నెలకొల్పడం కంటే సైనిక ఘర్షణల ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవాలని ఐఆర్జీసీ మొగ్గు చూపే అవకాశం ఉంది. ఇదే జరిగితే మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ మేఘాలు ఇప్పట్లో తొలగే సూచనలు కనిపించడం లేదు. ఇరాన్ అంతర్గత రాజకీయాల్లోనే కాకుండా పొరుగు దేశాల విషయంలోనూ ఐఆర్జీసీ తన దూకుడును ప్రదర్శిస్తోంది. తమ శత్రువులైన అమెరికా, ఇజ్రాయెల్లకు సహకరిస్తున్న గల్ఫ్ దేశాలకు ఐఆర్జీసీ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. తమపై దాడులకు సహకరిస్తే ఆయా దేశాలు భవిష్యత్తులో చమురు ఉత్పత్తి చేయలేని విధంగా వాటిపై దాడులు చేస్తామని హెచ్చరించడం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది. ఇరాన్ వైమానిక దాడులకు గల్ఫ్ దేశాల భూభాగాన్ని లేదా గగనతలాన్ని వినియోగించుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఐఆర్జీసీ స్పష్టం చేసింది. ఈ హెచ్చరికల నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో భయాందోళనలు మొదలయ్యాయి. సైనిక నాయకత్వం చేతుల్లో చిక్కిన ఇరాన్ ఇప్పుడు తన శత్రువులకే కాకుండా మిత్రపక్షాలకు కూడా సవాల్ విసురుతోంది. చర్చలకు తావులేని పంతాలతో ఐఆర్జీసీ ముందుకు వెళ్తుండటంతో ఇరాన్ భవిష్యత్తు, ఆ ప్రాంత శాంతి భద్రతలు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారాయి.